నమస్కారం. దేవి భక్తి సుధా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 15వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. సౌందర్య లహరిలోని 15, 16, 17 శ్లోకాలు సరస్వతీదేవికి సంబంధించిన శ్లోకాలు. సాధారణంగా దేవి ఉపాసనలో అమ్మవారిని ఎరుపు రంగు కాంతితో అనగా అరుణవర్ణంలో ధ్యానించటం ఎక్కువ. కానీ ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారిని శ్వేత సరస్వతి, జ్ఞాన సరస్వతి స్వరూపంలో వర్ణించారు. శరదృతువు నాటి తెల్లని వెన్నెల కాంతితో చేతిలో పుస్తకం, స్ఫటికమాల ధరించిన వాగ్దేవిగా అమ్మవారిని ఇక్కడ పరిచయం చేశారు. ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం మానవాళికి జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని, కవితాశక్తిని ప్రసాదించడం. కవితా సిద్ధి మరియు వాగ్దాటి. ఈ శ్లోక సాధన లేదా పఠనం యొక్క ప్రధాన ఉద్దేశం అద్భుతమైన కవితాధారణ పొందడం. తేనె, పాలు, ద్రాక్షల కంటే మధురంగా మాట్లాడే శక్తిని, సభలను రంజింపజేసే వాక్చాతుర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పడం ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం శ్లోకాన్ని నేర్చుకుందాం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాచూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురేణ ఫణితయః. తాత్పర్యం: శరదృతువులోని వెన్నెల వలె తెల్లని కాంతితో ప్రకాశిస్తూ జటలతో కూడిన కిరీటంపై చంద్రుడిని ధరించి తన 4 చేతులలో వరదముద్ర, అభయముద్ర, స్ఫటిక అక్షమాల, జ్ఞాన గ్రంథాన్ని, పుస్తకాన్ని ధరించిన ఓ శ్వేత సరస్వతి స్వరూపిణి అయిన అమ్మ, నిన్ను భక్తితో ఒక్కసారి నమస్కరించిన సత్పురుషులకు తేనె, పాలు, ద్రాక్షల తీపిని మించిన అతి మధురమైన కవిత్వధార, వాక్చాతుర్యం లభించకుండా ఎలా పోతాయి? అంటే నీ అనుగ్రహం వల్ల వారికి అత్యున్నతమైన జ్ఞానము, వాగ్దాటి తప్పక సిద్ధిస్తాయని అర్థము. ప్రతిపదానికి అర్థం: శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలం నాటి వెన్నెల వలె స్వచ్ఛమైన తెల్లని కాంతి కలదానని, శశియుత, చంద్రునితో కూడిన, జటాజూట మకుటాం, జటాజూటము పైన కిరీటము ధరించిన దానిని, వరదముద్ర, కోరిన కోరికలు ఇచ్చే హస్తముద్ర, త్రాసత్రాణ, రెండో పాదం, త్రాసత్రాణ, భయము నుండి రక్షించే అభయముద్ర, స్ఫటిక గుటిక, స్ఫటిక పూసల మాల, పుస్తకము, కరాం, చేతులు యందు ధరించిన దానిని, 4 చేతులలో వర, అభయముద్రలు, స్ఫటికమాల, పుస్తకము ఉన్న శ్వేత సరస్వతీదేవి స్వరూపిణిని, త్వాం, అటువంటి నిన్ను, సకృత్, ఒక్కసారి మాత్రమే, నత్వా, నమస్కరించి, సతాం, సత్పురుషులైన వారికి, భక్తులకు, మధు అనగా తేనె, క్షీర, పాలు, ద్రాక్ష, ద్రాక్ష పండ్ల యొక్క, మధురిమ, తీపిదనము యొక్క, ధురీణాహ, భారాన్ని వహించగల అనగా అంతకంటే మిక్కిలి తీనైన, ఫణితయః, వాక్కులు లేదా కవితాధారలు, కథమివ, ఏ విధముగా, న సన్నిదదతే, లభించకుండా పోతాయి అనగా తప్పక లభిస్తాయని అర్థము. అనగా శరత్కాల వెన్నెల వలె శ్వేతవర్ణంలో ఉండి చంద్రుణ్ణి కిరీటంగా ధరించి వర, అభయముద్రలు, స్ఫటికమాల, పుస్తకం ధరించిన శ్వేత సరస్వతి స్వరూపిణిని వర్ణిస్తుంది ఈ శ్లోకం. ఆ తల్లిని భక్తితో ఒక్కసారి నమస్కరించిన తేనె, పాలు, ద్రాక్షల కన్నా మధురమైన వాక్చాతుర్యం, కవితాశక్తి తప్పక సిద్ధిస్తాయని ఈ శ్లోకం తాత్పర్యం.
ఈ శ్లోకం చదవడం వల్ల అనగా 11 సార్లు రోజు పారాయణం చేయటం వల్ల ఏకాగ్రత మరియు బుద్ధి వికాసం పెరుగుతుంది. విద్యార్థులకు, కళాకారులకు, మేధావులకు అవసరమైన బుద్ధి కుశలతను, ఏకాగ్రతను పెంపొందించుతుంది. లౌకిక విద్యలతో పాటు మోక్షానికి దారితీసే పారమార్థిక జ్ఞానాన్ని, పుస్తకం మరియు స్ఫటికమాల ద్వారా సూచించబడిన జ్ఞానాన్ని సాధకుడికి అందించటం ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాచూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురేణ ఫణితయః. ఫలశ్రుతి: సకల విద్యా ప్రాప్తి. మందబుద్ధి కలవారు సైతం ఈ శ్లోక పఠనం వల్ల చదువులో రాణిస్తారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతాయి. రెండో ప్రయోజనం వాక్సిద్ధి మరియు వాక్చాతుర్యం. సభలలో అనర్గళంగా మాట్లాడే శక్తి, ఇతరులను తన మాటలతో ఆకట్టుకునే వాగ్దాటి లభిస్తుంది. మూడో ప్రయోజనం కవితాశక్తి. రచనలు చేసేవారికి, కళాకారులకు అద్భుతమైన సృజనాత్మకత, కవితాధార లభిస్తాయి. నాలుగో ప్రయోజనం భయ నివారణ. అమ్మవారి అభయముద్ర వల్ల మానసిక ఆందోళనలు తొలగిపోయి, పరీక్షల భయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారిని తలుచుకుంటూ 11 లేదా 21 సార్లు ఈ శ్లోకాన్ని శ్రద్ధతో పఠించి 1 చెంచా తేనెను ప్రసాదంగా తీసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.